నేను ఇప్పుడు ప్లే చేసేటటువంటి వీడియో విన్న తర్వాత వీళ్ళు పత్రికలు టీవీ ఛానల్ నడుపుతున్నారా, డాష్ 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 అనేటటువంటి హౌస్లు నడుపుతున్నారో రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని చెప్తా ఉన్నా. ఒక్కసారి ఈ వీడియో వినండి. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుచ్చున్న ఎవరైనా మావిగనని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారంట మీ భార్యలను మీ భార్యలు కాదు చెల్లెళ్ళు అని అనమంటే చెల్లెళ్ళు అనేసి వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా చూసేటటువంటి బ్యాచ్ అంట వైసీపీలో ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఏంటి, నందిని పంది అని, పందిని నంది అనమంటే అనేస్తారంట. మావిగన్ అనేది ఒక వికారమైనటువంటి వాడంట. ఇది రాసింది ఈ మాటలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అదేనండి, మీడియా సంస్థ కాకుండా డాష్ 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 అనేటటువంటి 3 అక్షరాల హౌస్ను నడిపేటటువంటి వ్యక్తి. ఇది మరి మీడియా సంస్థ అంటావా, డాష్ 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 సంస్థ అంటావా? అయినా నీకు ఇలాంటి రాతలు కొత్త ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని నంది అనమంటే నంది అంటావు, ఇంకొకరిని పంది అనమంటే పంది అని రాస్తావు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే నరేంద్ర మోడీ గారి గురించి, నరేంద్ర మోడీ గారి భార్య మీద మీరు రాసినటువంటి రోత పలుకులు, ఆ రోజేమో నరేంద్ర మోడీ గారి భార్య గురించి రాశారు. భార్యనే సరిగ్గా చూడలేనటువంటి వాడు ఈ దేశాన్ని ఏమి వెళ్తాడు, ఈ భార్యను ఎందుకు వదిలేశాడు నరేంద్ర మోడీ అని నువ్వే వార్త రాసావు. బ్రోకర్ కృష్ణ అలియాస్ డాష్ డాష్ సంస్థ కృష్ణ అలియాస్ రాధాకృష్ణ. ఇప్పుడేమో నరేంద్ర మోడీ దేవుడు, నరేంద్ర మోడీ అనే అతను ప్రపంచ దార్శకుడని మళ్ళీ ఈరోజు మీరు వార్తలు రాస్తారు. అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని అడ్డమైన తిట్లు తిట్టించింది మీరే. ఇప్పుడేమో ఏదైతే పొగిడేది మీరే. అంటే అవసరం కోసం ఎలాంటి నీచమైనటువంటి రాతలైనా దిగజారిపోయి రాస్తారనేది మీదే. సోనియా గాంధీని ఇటలీ దెయ్యమని రాసింది మీ పత్రికలోనే. పొత్తు పెట్టుకోగానే తెలంగాణలో తెలుగుదేశంతో సోనియా గాంధీ అంత మంచిది లేదని రాసింది మీరే. ఇలాంటి వార్తలు మీకు కామనే. ఎందుకంటే తల్లికి, చెల్లికి, భార్యకి వావి వరుసలో తెలియనటువంటి నీచమైన బతుకుతున్న రాధాకృష్ణ నిన్నే అడుగుతా ఉన్నా. ఎందుకంటే పక్కనాళ్ళలో సీసీ కెమెరాలు పెట్టి, లేదంటే ఏ లత్కోరు పనుల కోసం, ఆ బ్రోకర్ పనుల కోసం అమ్మాయిల్ని ఎరగా వేసి వాడుకునేటటువంటి వెధవలు మీరు. కాబట్టే ఇలాంటి ఎదవ రాతలు రాస్తా ఉన్నారు మీరు. సీసీ కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేయటం, సంతకాలు చేయించుకోవడం కోసం ఆల్బమ్లు చూపించి, ఏదైతే ఫైల్స్ క్లియర్ చేయించుకోవడం కోసం ఆల్బమ్లు